భక్తి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. విజయ మార్గం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మన కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య, వాస్తు, హస్తరేఖ, సంఖ్యాశాస్త్రజ్ఞులు, దైవజ్ఞ సరస్వతి, శ్రీ 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 లలిత అమ్మవారి ఉపాసకురాలు, మాతృశ్రీ శ్రీమతి గంగరాజు సీతాశర్మ గారు. ఇక అమ్మతో మాట్లాడాలి అనుకునేవారు స్క్రీన్ మీద కనిపించే లైవ్ నెంబర్స్ నోట్ చేసుకోండి, చక్కగా అమ్మతో మాట్లాడవచ్చు. ఇక ప్రతి శనివారం కూడా అమ్మ 10 మీ అందరితో మాట్లాడటానికి ఇన్నేళ్ల నుండి కూడా మరి అందుబాటులో ఉంటారు కాబట్టి చక్కగా అమ్మతో మాట్లాడాలనుకునే వాళ్ళు క్లుప్తంగా మాట్లాడవచ్చు. లేదు ఈ కాసేపు టైం సరిపోదు, మేము కొద్దిసేపు పర్సనల్గా మేము కలవాలి, అమ్మతో నేరుగా కూర్చొని ముఖాముఖి మాట్లాడుకోవాలి అనుకునే వాళ్ళు కూడా చక్కగా అమ్మ తన నివాసంలో చిక్కడపల్లిలో అందుబాటులో ఉంటారు కాబట్టి ముందుగానే ఈ నంబర్స్ నోట్ చేసుకోండి. తర్వాత కాల్స్ చేసి ప్రయర్గా అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాత అమ్మను మీరు నేరుగా కలవచ్చు, అన్ని విషయాలు మాట్లాడుకోవచ్చు. అలాగే చాలా మంది దగ్గర కూడా కొంచెం డేట్ ఆఫ్ బర్త్ ఉండకపోవచ్చు, ఏం పర్వాలేదు. అమ్మ మీ ముఖ కవళికలు అలాగే హస్తరేఖలను బట్టి మీ పూర్తి జాతక పరిశీలన చేస్తారు. ఇక జాతక పరంగా, గ్రహాల పరంగా ఎన్నో సమస్యలు బాధపడేవారు నిస్సందేహంగా చక్కగా అమ్మతో మాట్లాడవచ్చు. పూర్తి మీ సమస్యలకు చక్కటి పరిహార మార్గాలు తెలుసుకోవచ్చు. ప్రస్తుతం స్టూడియోలో అమ్మ ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. జై శ్రీరామ్. జై శ్రీరామ్. అమ్మ బిజినెస్ పరంగా మాట్లాడుకుంటే చాలా మందికి అన్ని బిజినెస్లు వచ్చి రావు. కొంతమంది ఏమో సరే అచ్చొచ్చిన పార్ట్నర్షిప్ కోసం చూస్తూ ఉంటారు. ఒక 6 నెలలు గడిచిన తర్వాత విభేదాలు వచ్చి ఎవ్వడంతలో వాళ్ళు వెళ్ళిపోతారు, మళ్ళీ గొడవలు అవుతాయి, ఆ బిజినెస్ అంతా కూడా అంతమైపోతుంది. అసలు సింగిల్గా వెళితే మంచిది అంటారా, పార్ట్నర్షిప్లో బాగుంటుందా? అసలు ఎవరికి ఎట్లాంటి బిజినెస్లు అయితే జాతక పరంగా చూస్తారా, ఎలా సూట్ అవుతాయి అంటారు? ఓకే, ఇది చాలా మందిలో ఉండేటువంటి సందేహం నిజంగా కూడా. ఎందుకనంటే ఇది కూడా వాళ్ళకి రియలైజేషన్ అనేది ఆల్రెడీ జాయింట్ వ్యాపారం పెట్టి నష్టపోయిన తర్వాత అప్పుడు వచ్చి అవుతుంటారు. అదే స్టార్టింగ్లో వస్తే చాలా బాగుండేది. ఎవరినైనా సరే ఒక సిద్ధాంతిని అప్రోచ్ అయ్యి అసలు పార్ట్నర్షిప్ వ్యాపారం మేము చేయొచ్చా చేయకూడదా, ఒకటి ఇండివిజువల్ వ్యాపారం చేస్తేనే చాలా బాగుంటుందా లేదా పార్ట్నర్షిప్ చేయాలా అలా కనుక్కోవాలి. లేదా ఏ బిజినెస్ చేస్తే నాకు ఎక్కువ కలిసి వస్తుంది అది కూడా తెలుసుకోవాలి. చేతిలో డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పేసి పెట్టుబడి పెట్టి మళ్ళీ అయ్యో అది నష్టపోయాను అని చెప్పేసి బాధపడే కంటే, అంటే ఎందుకంటారంటే నవేడేస్ ఎక్కువ మంది కూడా నష్టపోయిన వాళ్ళే ఎక్కువ మంది ఉంటున్నారు. ఒక 10 మందిలో 9 మంది నష్టపోతున్నారు. దాదాపుగా దివాలా తీయటం అని అంటారు, చాలా నష్టపోతారు. బయట వడ్డీకి తీసుకొస్తారు, లేదా ఏదో తాకట్టు పెట్టైనా సరే తీసుకొస్తారు. అలా చాలామంది కూడా సఫర్ అయిన వాడు ఉన్నారు. యథార్థంగా చాలామంది బాధపడుతున్నారు. ఫస్ట్ ఎవరైనా జాతక పరంగా నేను ఏ వ్యాపారం చేస్తే కలిసి వస్తుంది అనేది తెలుసుకోవాలి. ఎందుకంటే ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, ప్రతికూలంగా ఉన్నాయి అనేవి కూడా తెలుసుకోవటం మోస్ట్ ఇంపార్టెంట్. అవన్నీ తెలుసుకోవాలి అని అంటే కంపల్సరీ వ్యక్తిగత అపాయింట్మెంట్ అనేది ఇంపార్టెంట్. అలాగే మరి చాలామంది నడి రోడ్డు మీదకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఒకప్పుడు హైఫైగా బతికి అసలు ఎలాగనంటే తల్లకిందులైపోవటం జీవితం అని అంటారు. అసలు జీవితము తల్లకిందులైపోయిందంటారు. అంటే ఒకప్పుడు చాలా బాగా బ్రతికి ఈరోజు నడి రోడ్డు మీదకి వచ్చి పిల్లలందరికీ కూడా చిన్నప్పటి నుంచి కూడా ఒక సుఖవంతమైన జీవితము అనేది అలవాటయ్యి సరే ఏవో మరి పరిస్థితుల ప్రభావం వలన మరి ఈరోజు కష్టపడాల్సి వస్తే పిల్లలు పెద్దవాళ్ళైన తర్వాత కష్టపడుతుంటారు. కొన్ని కుటుంబాలు మనం గమనిస్తే చిన్నపిల్లలుగా ఉన్నంతకాలం సుఖపడతారు. కాస్త ఎదిగిన తర్వాత పిల్లలు కాస్త చక్కగా బీటెక్ లెవెల్కి వచ్చిన తర్వాత అలా డిగ్రీ లెవెల్కి వచ్చిన తర్వాత తల్లిదండ్రులు కష్టపడటము అనేటువంటిది వీళ్ళకు కూడా మనసు కష్టం అనిపిస్తుంది, చదువు మీద ఫోకస్ చెయ్యలేరు. సో ఎవరైనా సరే నేను ఏ వ్యాపారం చేస్తే కలిసి వస్తుంది అనేది మోస్ట్ ఇంపార్టెంట్. వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకుని కలవండి నాన్న. చాలామంది కూడా నాకు నడి రోడ్డు మీదకి వచ్చేసాము, ఇక మా పరిస్థితి అసలు ఏమీ లేదు, కనీసం మేము మీకు ఫీజు ఇచ్చుకునే పరిస్థితుల్లో కూడా లేము అని చెప్పేసి కూడా వచ్చిన వాడు చాలామంది ఉన్నారు. మనసు కష్టం అనిపిస్తుంది. అది ముందుగానే మీరు ఏ బిజినెస్ చేయదలుచుకుంటారు, లేదా నేను ఈ బిజినెస్ చేయదలుచుకున్నాను ఇది రైట్ అయినా కాదా అని చెప్పేసి ఒక్కసారి సంప్రదించడం చాలా చాలా మంచిది నాన్న. ఆల్రెడీ సంప్రదించి చక్కగా బిజినెస్ స్టార్ట్ చేసిన వాళ్ళు, అపర కోటీశ్వరులైన వాళ్ళు యథార్థంగా నా క్లయింట్స్ చాలామంది ఉన్నారు. మా మహారాష్ట్రలో ఉన్నారు, ఒరిస్సాలో ఉన్నారు, గుజరాత్ ఉన్నారు, మన ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నారు. చాలామంది కూడా కలిసి చెప్తుంటారు అమ్మగారు మిమ్మల్ని మేము అప్రోచ్ అయ్యాము అని చెప్పేసి. అలా ఏదైనా సరే జాతక పరిశీలన అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఒకవేళ మాకు డేట్ ఆఫ్ బర్త్ ఏమీ లేదమ్మా మరి ఎలాగూ అనుకుంటారేమో, మీరు అప్రోచ్ అవ్వండి. ఫస్ట్ అప్రోచ్ అయ్యారు అని అంటే నామశాస్త్రం అని అంటాము.
పేరుని బట్టి కూడా జాతకం తెలుస్తుంది, లేదా వివాహం జరిగిన డేటుని బట్టి కూడా జాతకం అనేది వస్తుంది. అంతే తప్పించి అనేక శాస్త్రాలను ఆధారంగా చేసుకొని తెలియచేయడం అనేది జరుగుతుంది. కానీ ఎప్పుడైనా సరే ఎవరినైనా అప్రోచ్ అవ్వకుండా మాత్రం సొంతంగా అంటే స్వతంత్రించడం అని అంటారు. నాకు ఇదంటే ఇష్టం అందుకోసం నేను పెడుతున్నాను అనుకుంటారు. మీ ఇష్టము కరెక్టే, కానీ జాతకం కూడా సపోర్ట్ చేస్తుందా లేదా అనేది కూడా మోస్ట్ ఇంపార్టెంట్. సరే ఏది ఏమైనా మరి ఆల్రెడీ మేము చాలా నష్టపోయామమ్మా, మరి ఇప్పుడు మా పరిస్థితి ఏంటి అని చెప్పేసి కూడా అనుకుంటారేమో. జాతకపరంగా ఒకసారి పరిశీలన అనేది చేస్తే వాడు జాతకపరంగా మరి దైవిక వస్తువులు అనేవి కూడా ఇవ్వడం జరుగుతుంది. జాతకపరంగా ఏది ఇస్తే వాడు కలిసి వస్తుంది అనేది బొట్టి పెట్టి అవి ఆ లాకెట్స్ కట్టడం అనేది జరుగుతుంది. అలాగే గృహానికి సంబంధించి ఏమైనా దృష్టి దోషం ఉన్నదా, లేదా ఆ ఇంట్లో ఉంటే కొంతమందికి పనులన్నీ ఏవి కూడా పనులు అవ్వట్లేదు అంటారు. లేదా ఇంతకుముందు ఒక ఇంట్లో ఉండేవాళ్ళం, మేము రెంటెడ్ హౌస్ అక్కడ ఉన్నంతకాలం చాలా బాగా బ్రతికాం, మేము చక్కగా కష్టపడి మేము సొంత ఇల్లు కట్టించుకున్నాము, ఆ ఇంటికి వచ్చిన దగ్గర నుంచే కష్టాలు పాలయ్యాము అనుకుంటారు కొంతమంది. సరే ఏది ఏమైనా ఒకసారి అప్రోచ్ అయితే సంపూర్ణంగా తెలుసుకోవచ్చు. సరే ఆల్రెడీ మరి మేము నష్టపోయామమ్మా, మళ్ళీ వైభవంగా బ్రతకాలి మేము అంటే ఏం చేయాలి అని చెప్పేసి కూడా ఉంటుంది వాళ్ళకి సందేహం. మరి ప్రతి ఒక్కరి మార్గాన్ని కూడా విజయ మార్గంగా ఉండాలి అని చెప్పేసి ఆశిస్తూ ఆశీర్వదిస్తూ ఎన్నెన్నో పరిహారాలు తెలియచేయడం జరుగుతుంది. అందులో భాగంగా 108 రోజులు ప్రతిరోజు కూడా ఒక్కసారి విష్ణు సహస్రనామావళి చదవాలి నాన్న. 108 రోజుల పాటు వరుసగా చదవాలి. ప్రతిరోజు Grilled salmon. Top meal for the nation's top coders. By the way, which campus? Kharagpur. पिलानी Jabalpur. कोई नया आईटी है क्या? మీ కుటుంబ సభ్యులందరూ కూడా తలా కాస్త తీసుకోండి. ఆ విధంగా చేశారు అని అంటే 108 రోజుల్లోపుగా భగవదానుగ్రహం వల్ల మంచి మార్పు అనేది వస్తుంది నాన్న, డెఫినెట్గా వస్తుంది. అలాగే జాతకపరంగా ఏవైతే సూచనలు చేస్తానో వ్యక్తిగతంగా కలిసిన తర్వాత అవి మీ హృదయం మీద ఉండాలి. ఆ లాకెట్స్ అనేది కావచ్చు, లేదంటే మరేదైనా సరే ఒక దండలాగా ఇవ్వటమా, చక్కగా బ్లెస్ చేసినటువంటిది, ఎన్నెన్నో అభిషేకాలు పూజాది కార్యక్రమాలు నిర్వహించినటువంటి దైవిక సంపద ఎన్నో ఉంటాయి నాన్న. అది ఒకసారి కలెక్ట్ చేసుకొని అది చక్కగా మీ హృదయం మీద ఉండాలి, ఉంచి ఆ తర్వాత ఈ పరిహారాలన్నీ కూడా ఇప్పుడు ఏవైతే పరిహారాలు తెలియజేస్తానో ఆ పరిహారాలన్నీ కూడా ఆచరించారు అని అంటే డెఫినెట్గా మంచి మార్పు అనేది వస్తుందమ్మా. చాలామంది తెలియజేశారు, మా జీవితం అసలు తల్లకిందులైపోయిన తర్వాత మేము అప్పుడు మిమ్మల్ని సంప్రదించామమ్మా, అస్సలు మేము నడి రోడ్డు మీదకి వచ్చాము, మా బంధువులు చెప్పారు, మాకు తెలిసిన వాళ్ళు చెప్పారు మిమ్మల్ని సంప్రదించమని, అందుకని వచ్చాము మేము అని చెప్పేసి అన్నవాళ్ళు మళ్ళీ వాడు చక్కగా ఎంతో ఆనందంగా వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎప్పుడు సమస్య వచ్చింది అని భయపడద్దు, బాధపడద్దు. ప్రతి సమస్యకి పరిష్కారం అనేది ఉంటుంది. పరిష్కారం లేని సమస్య అనేది ఎప్పుడు కూడా ఉండదు నాన్న. ఓ దారి మనం నడుస్తుంటాము, లేదా వెహికల్ పెడుతూ ఉంటాము, రోడ్డు క్లోజ్డ్ అని అంటే మరొక డైరెక్షన్ చూపిస్తారు, ఈ రోడ్డు వెళ్ళండి అని చెప్పేసి. అలాగే ఒక సమస్య వచ్చింది అన్నప్పుడు దానికి పరిష్కారము అనేది డెఫినెట్గా ఉంటుంది. పరిష్కారం లేని సమస్య ఎప్పుడు కూడా ఉండదు. ప్రతి ఒక్కరి మార్గం కూడా విజయ మార్గంగా ఉండాలి అని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ ఇలాంటి పరిహారాలు ఎన్నో తెలియచేయడం జరుగుతుంది. అలాగే ఆస్ట్రాలజీ పరంగా కూడా మీకు ఎప్పుడైనా సరే ఏ పరిహారాలు చేస్తే కలిసి వస్తుంది, మరి ఇప్పుడు దోషం ఉన్నది అని చెప్పేసి భయపడుతుంటారు, బాధపడుతుంటారు. ఆ దోషానికి కూడా తప్పనిసరిగా నివారణ అంటే ఈ రెమెడీస్ చేస్తే కలిసి వస్తుందనేది తెలియచేయడం జరుగుతుంది. ఆయా ప్రదేశానికి వెళ్ళి ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క ప్రదేశము, ఈ ప్రదేశానికి వెళ్ళి మీరు ఈ పరిహారం ఆచరించాలి అని అంటే అది ఎంత దూరమైనా సరే, పాపం మనిషి అసజీవి, ఎప్పుడైనా వాళ్ళు అంత కష్టంలో ఉండి కూడా మరి అంత దూరం ప్రయాణం చేసి ఓ అమ్మగారు చెప్పారు ఆ పరిహారం చేయాలని అక్కడికి వెళ్ళి ఆ పరిహారం చేసి వస్తారు. వచ్చిన వెంటనే యథార్థంగా అదేంటే చాలా సునాయాసంగా అట ఆ సమస్య తీరిపోయి ఇప్పుడు మేము వైభవంగా ఉన్నాము అని తెలియజేస్తుంటారు. అది చాలా సంతోషం అనిపిస్తుంది. అది ఎంత దూరమైన, ఎందుకంటే ఆ సమయానికి వాస్తవంగా ఈ రెమెడీ చేస్తేనే వాళ్ళ జాతకపరంగా కలిసి వస్తుంది అని చెప్పేసి కనుక ఉన్నది అని అంటే కంపల్సరీ చేస్తారు. అప్పుడు వాళ్ళు ఏ బిజినెస్ స్టార్ట్ చేయదలుచుకున్నారో ఆ బిజినెస్ స్టార్ట్ చేస్తే డెఫినెట్గా నాన్న సక్సెస్ అవ్వటము అనేటువంటిది జరుగుతుంది. అందుకనే మీరు గమనించండి, కొన్ని మనం షాప్స్ కావచ్చు ఏవైనా చూస్తే చిన్నగా ఉంటాయి కానీ చాలా బాగా సంపాదిస్తారు. కొన్ని మాల్స్ పెద్దగా పెడతారు కానీ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినంతగా రాకపోవచ్చు. ఇలాంటిది కూడా మనం గమనిస్తూ ఉంటాము. ప్రధానంగా వాడికి ఏ పేరు పెట్టారు, యజమానికి రిలేటెడ్గా ఉన్నదా లేదా, ఇవన్నీ కూడా అంటే
ఎప్పుడు కూడా నేను తెలియజేసేది ఆస్ట్రోన్యూమరాలజిస్ట్గా ఈ రెండూ కూడా తెలియచేయడం జరుగుతుంది, ఇవన్నీ కూడా తెలియచేయడం జరుగుతుంది. పేరు అనేది వాళ్ళకి సూటబుల్గా ఉందా లేదా, ఏదైనా సరే అక్షరము అనేటువంటిది యాడ్ చేయాలా డిలీట్ చేయాలా, లేదా వాళ్ళు ఒక వెహికల్ ఉన్నదంటే ఆ కారు నెంబర్ వాళ్ళకి కలిసి వస్తుందా లేదా, ఈ మొబైల్ నెంబర్ కలిసి వస్తుందా లేదా, ఇవన్నీ కూడా పరిశీలన చేయవలసి వస్తుంది. ఒక వ్యక్తి బిజినెస్లో డెవలప్ అవ్వాలి అని అంటే అందుకే రాగానే ఫోన్ నెంబర్ కూడా అడిగి తీసుకుంటా నేను. ఆ ఫోన్ నెంబర్ వాళ్ళకి సపోర్ట్ చేస్తుందా లేదా. కొన్ని ఫోన్ నెంబర్స్ చాలా బాగా కలిసి వస్తాయి, కొన్ని నెంబర్స్ కలిసి రావు. అవి ఏ నెంబర్ ఎలా మెయింటైన్ చేస్తే కలిసి వస్తుంది అనేది కూడా సూచన చేయడం జరుగుతుంది. ఇలా కారు నెంబర్ అంతే, కారు కలర్ కూడా అంతే. కొంతమందికి ఇప్పుడు ఈ కలర్ అందరికీ యాక్సిడెంట్స్ అవుతాయని ఉండదు, వాళ్ళ జాతక పరంగా ఈ కలర్ కారు కలిసి వస్తుంది, కారుకి ఈ కలర్ అయితేనే వీళ్ళకి వస్తుంది, లేకుండా విరుద్ధంగా ఉండడానికి వీల్లేదు. ఒకవేళ ఆల్రెడీ మేము చేసామమ్మా కొన్ని దానికి ఏం చేయాలి, దానికి ఒక పరిహారం ఉంటుంది, తప్పనిసరిగా అది మెయింటైన్ చేయాలి నానా. అలా ఎప్పుడైనా సరే ఎటువంటి సమస్యకైనా చక్కని పరిహారము అనేది తెలియచేయటం జరుగుతుంది. ఓకే అమ్మా, చక్కగా వివరించారు. ఒకసారి మనం ఏవి చూద్దాము. ఏవి ప్లీజ్. ఓం శ్రీమాత్రే నమః. కృషి, దీక్ష, పట్టుదలలే పెట్టుబడిగా చేసుకుని ఉన్నత విద్యను అభ్యసించారు ప్రముఖ జ్యోతిష్య, వాస్తు, హస్తరేఖ, సంఖ్యాశాస్త్ర నిపుణురాలు శ్రీ 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 లలితా అమ్మవారి ఉపాసకురాలు దైవజ్ఞ సరస్వతి మాతృశ్రీ శ్రీమతి గంగరాజు సీతా శర్మ గారు హైదరాబాదులోని ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంఏ జ్యోతిష్యంలో పట్టా పొంది గత 2 దశాబ్దాలుగా ఎందరో సమస్యలకి జ్యోతిష్యం ద్వారా పరిష్కార మార్గాలు చూపిస్తూ వారి జీవితాలలో వెలుగులు పోయిస్తున్నారు సీతాశర్మ గారు. శ్రీ 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 లలితా అమ్మవారి ఉపాసకురాలైన శ్రీమతి సీతాశర్మ గారు ఎలాంటి కంప్యూటర్, ల్యాప్టాప్ సహాయం లేకుండా పుట్టిన తేదీ తెలియకపోయినా ముఖ కవళికలు, హస్తరేఖలు, సంఖ్యాశాస్త్రం ద్వారా సంపూర్ణ జాతక విశ్లేషణ చేసి అద్భుతమైన ఫలితాలు సాధించడానికి కారకులవుతున్నారు. అందుకే జ్యోతిష్యంలో ఆమె చేసిన సేవలకు గాను సర్ సివి రామన్ అకాడమీ వారు అమ్మవారిని దైవజ్ఞ సరస్వతి బిరుదుతోనూ, లలిత కళా సుధా అకాడమీ వారు జ్యోతిష్య సుధ బిరుదుతోనూ సత్కరించడం విశేషం. మానవ సేవే మాధవ సేవ అని భావించే మాతృశ్రీ సీతాశర్మ గారు 2010వ సంవత్సరంలో విజయ మార్గం సేవా సమితి అనే ట్రస్టుని ఏర్పాటు చేసి ఎంతోమందికి ఉచిత విద్యనందిస్తూ ఆరోగ్య భరోసాను కల్పిస్తూ ఆకలితో ఉన్న వారికి ఆకలిని తీరుస్తూ వారి జీవితాలలో విజయ మార్గాన్ని చూపిస్తూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు. అమ్మ, ఇక పిల్లలు చదువుల్లో రాణించాలన్నా, చదివింది చక్కగా జ్ఞాపకార్థం చాలా చదువుతారు, ఎగ్జామ్ టైంకి మర్చిపోతారు చాలా మంది. ఈ సమస్య నుండి పిల్లలు బాగా గట్టెక్కాలంటే ఏం చేయాలంటారు? ఫస్ట్ పిల్లలకి మొట్టమొదటి తెల్లవారుజామున లేవటం అలవాటు చేయాలి. ఎగ్జామ్ సీజన్లో మాత్రం ఎక్కువ మంది నిద్రలేస్తారు, ఆ తర్వాత మళ్ళీ నిదానంగా స్కూల్కి వెళ్ళే ముందు లేస్తుంటారు. అలా కాకుండా చక్కగా ముందుగా తెల్లవారుజామునే లేవటము, లేచిన తర్వాత కాసేపు వాళ్ళని వదిలేయాలి. చదువు అనకుండా కాసేపు టైంపాస్ చేస్తారు, ఆ తర్వాత వాళ్ళే బుక్ తీసి కంపల్సరీ చదువుతారు. టైం వేస్ట్ చేయటం ఎందుకులే అని చెప్పేసి వాళ్ళకి ఒక పద్ధతిగా గనక ఎప్పుడు కూడా ఒక టైం టేబుల్ ప్రిపేర్ చేసి వాళ్ళ డోర్కి స్టిక్ చేయటం కానీ లేదా వాల్కి స్టిక్ చేయటం కానీ పెట్టాలి. ఈ టైం నుంచి ఈ టైం వరకు ఇది చదవాలి అనేది కనుక మెయింటైన్ చేస్తే చాలామంది సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. యథార్థంగా అది మంచి ప్లానింగ్, బిగినింగ్ నుంచి పెట్టాలి. అది ఏదో ఎగ్జామ్స్ ముందని కాదు, స్టార్టింగ్ నుంచి కనుక ఈ అకాడమిక్ ఇయర్ అప్పటి నుంచి కనుక మెయింటైన్ చేస్తూ వస్తే పిల్లలు చాలా బాగా చదువుతారు. దానితో ఎప్పుడు కూడా నేను తెలియచేస్తుంటా, ఎడ్యుకేషనల్ లాకెట్ అని చెప్పేసి తెలియచేస్తాను. ఆ ఎడ్యుకేషనల్ లాకెట్ అనేది ధరించిన తర్వాత మంచి మంచి రిజల్ట్స్ వచ్చాయని చాలామంది తెలియచేశారు. వాళ్ళలో కూడా ఏంటంటే అది బై మిస్టేక్ అది ఏదైనా మిస్ప్లేస్ అయిపోయినా అలా అయినా వాళ్ళలో ఒక సైకలాజికల్ ఫీలింగ్ కూడా, అది ఉన్నంతకాలం నేను చాలా బాగా చదివాను, అది పోయిన తర్వాత నాకు మార్క్స్ రావట్లేదు, నువ్వు ఏమైనా సరే నాకు అది తెచ్చిపెట్టమ్మా అంటారు. సరే మళ్ళీ ఆ పిల్లల్ని తీసుకుని వస్తారు. మన హైదరాబాద్ అందుబాటులో ఉంటే, లేదు దూరంలో ఉంటే కనుక దూరపు వాళ్ళకైతే
పోస్టల్ సౌకర్యం ద్వారా పంపడం అనేది జరుగుతుంది. పెద్ద పెద్ద ఖర్చుతో కూడుకునేది కూడా ఏమీ కాదు, చాలా సింపులే. అది చక్కగా అది హృదయం మీద ఉన్నది అంటే సరస్వతి కటాక్షం అనేది ఉంటుంది, చదివింది గుర్తుంటుంది, వాళ్ళకి చదువు మీద శ్రద్ధ కలుగుతుంది. అందుకని ఎప్పుడు కూడా నేను తెలియజేస్తూ ఉంటాను, ఒక లాకెట్ అనేది పిల్లల మెడలో, ఎడ్యుకేషనల్ లాకెట్ దాని పేరు, కంపల్సరీ ఉంచండి నాన్న. చిన్నపిల్లలని కాదు, అక్షరాభ్యాసం అయిన దగ్గర నుంచి అసలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి వాడు కావచ్చు, ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాడికి ప్రమోషన్ విషయంగా కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ధరించవచ్చు. బిజినెస్ పీపుల్ కూడా కలిసి వస్తుంది అది, ఎందుకంటే బుధగ్రహానికి సంకేతంగా అది అందచేయటం. సో అటువంటి తెలివితేటలు, జ్ఞానం అందరికీ అవసరం కాబట్టి చక్కగా ఆ ఎడ్యుకేషనల్ లాకెట్ అనేటువంటిది ప్రతి ఒక్కరు కూడా ధరించడం అవసరం. ప్రధానంగా చిన్నపిల్లలకి మస్ట్. అసలు అది వేశారు అని అంటే మాత్రం మంచి మంచి మార్పులు వచ్చినాయమ్మా అని చెప్పేసి తెలియజేస్తారు. చాలామంది చెప్పారు అలా. ఇలా ఏంటంటే ఈ చదువు పట్ల ఆసక్తి అనేటువంటిది. కాస్త పెద్ద పిల్లలు ఉంటారు, ఇప్పుడు ఇంటర్మీడియట్, బీటెక్ ఆ లెవెల్కి వెళ్ళిన వాళ్ళకి ఏంటంటే ఎడ్యుకేషనల్ లాకెట్తో పాటుగా శక్తి కంకణము, సర్వసిద్ధిమాల అని చెప్పేసి కూడా ఇస్తుంటాం. ఆ పిల్లలకి ఏంటి, దృష్టి దోషం అని అంటారు, దిష్టి కూడా తగులుతూ ఉంటుంది. మీ పిల్లలు చాలా బాగా చదువుతున్నారు, మంచి మార్క్స్ వస్తున్నాయి, ఈ బుద్ధిమంతులు మీ పిల్లలు, ఇలా కంపేర్ చేస్తుంటారు ఎక్కువ మంది కూడా. అలా చేయటం కూడా చాలా తప్పు వాస్తవంగా, కానీ అది అలా వచ్చేస్తుంటుంది అంటుంటారు. మరి ఆ ఎఫెక్ట్ పిల్లలకి తగలకుండా ఉండేందుకు కూడా ఇవి సపోర్ట్ చేస్తాయి. చక్కగా శక్తి కంకణము, సర్వసిద్ధిమాల. ఎవరికైనా సరే నరదృష్టి, నరఘోష, ఏడుపు ఇవి ఏవి కూడా ఉండవు. అలాగే వాస్తుపరంగా కూడా మరి చదువుకునే పిల్లలు రాణించాలంటే వాస్తు కూడా సపోర్ట్ చేయటం అనేటువంటిది ఉంటుంది. ఇంట్లో ఈశాన్య భాగంలో రాగి పాత్రలో చక్కగా మత్స్య యంత్రము అనేటువంటిది వేసి ఉంచితే ఆ వైబ్రేషన్స్ అనేది డెఫినెట్గా ఆ గృహంలో ఉన్న సభ్యులందరికీ కూడా మనశ్శాంతిగా ఉంటారు, కలిసి వస్తుంది. ఆర్థిక పరంగా కావచ్చు, ఆరోగ్యపరంగా కావచ్చు, చక్కగా కలిసి వస్తుంది మత్స్య యంత్రము అనేటువంటిది. ఇక మనసులో ఏదైనా ఒక సంకల్పం అనేది అనుకుని గనక నేను ఎప్పుడూ తెలియజేస్తుంటా, శ్రీచక్రము అని చెప్పేసి. దానికి మళ్ళీ ఎలాంటి పూజాది కార్యక్రమాలు అవసరం లేదు. అది కేవలం ఏదైనా సరే మనసులో ఒక సంకల్పం అనేది అనుకొని బీరువాల ఆకారంలో పొందుపరిస్తే అమ్మవారి దే వల్ల మీరు ఏ సంకల్పంతో అయితే అది పెట్టారో ఆయా సంకల్పం అనేది డెఫినెట్గా అతి త్వరగా నెరవేరుతుంది. ఇలా చాలామంది కూడా సుపరిచయం వీటి గురించి. ఇప్పుడు ఆకర్షణ శిల అని అంటాను, అది ఆ ఆకర్షణ శిల అనేటువంటిది కూడా చక్కగా అది దగ్గర ఉంచుకున్నారంటే ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు కావచ్చు, లేదా ఒక ఇంపార్టెంట్ విషయంగా కావచ్చు, లేదా మీ డబ్బులు బయట ఆగిపోయినాయి తిరిగి మరి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కలెక్ట్ చేసుకోవాలి అన్నప్పుడు అది దగ్గర ఉంచుకొని పెడితే అంత కాకపోతే కొంతైనా కనీసం కలెక్ట్ అవుతుంది. చాలామంది యథార్థంగా వాళ్ళే తెలియజేశారు. ఆ మాత్రం ఇస్తారనుకోలేదమ్మా నేను, కానీ ఇచ్చారు అని చెప్పేసి తెలియజేస్తారు. అది చాలా సంతోషం అనిపిస్తుంది. ఇలాంటివి ఏంటంటే వ్యక్తిగత జాతక పరిశీలన అనేది చేస్తే జాతక పరంగా ఏవైతే అవసరమో ఆయా దైవిక వస్తువులు కూడా అందచేయటము అనేది జరుగుతుంది. డెఫినెట్గా పాజిటివ్ రిజల్ట్ అనేది మాత్రం చాలా త్వరగా తెలియజేసిన వాళ్ళు ఉన్నారు. అందుకని ఇలాంటి దైవిక సంపద, దైవిక వస్తువులన్నీ కూడా ఎంతో సపోర్ట్ చేస్తాయి నాన్న. అలాగే ఎలా వచ్చినప్పుడు ఏం చేస్తారు, ఎక్కువ మంది జాతక పరిశీలన అనేది కూడా చూపిస్తూ ఉంటారు. అది పరిశీలన చేసిన తర్వాత జాతక పరంగా ఇవి సపోర్ట్ చేస్తాయి అని అంటే వాళ్ళు చాలామంది కూడా యథార్థంగా బిజినెస్ పీపుల్ చాలా మంచి లాభాలు వచ్చినాయమ్మా అన్న వాళ్ళు ఉన్నారు, అతి త్వరగా సంబంధం కుదిరింది అన్న వాళ్ళు ఉన్నారు, మంచి ఉద్యోగంలో స్థిరపడ్డామన్న వాళ్ళు ఉన్నారు, పిల్లలకు మంచి మంచి మార్క్స్ వచ్చాయి. ఇంత మునుపు ఇలా చదివేవాడు కాదమ్మా, ఎప్పుడు కాలేజీకి వెళ్ళలేదు, కాలేజ్ ఎగ్గొట్టి అటు ఇటు తిరిగేవాడు మా అబ్బాయి, అలాంటిది చక్కగా ఒక పద్ధతిగా కాలేజ్కి వెళ్ళొస్తున్నాడు, ఎగ్జామ్స్లో మంచి మార్క్స్ వచ్చాయి, ఇలా కూడా తెలియజేశారు చాలామంది. అసలు యథార్థంగా ఆ పేరెంట్స్ పడేటువంటి బాధ అనేటువంటిది వాళ్ళ ఆఫీస్ రూమ్లోకి వచ్చి కూర్చొని చెప్తూ ఉంటే ఇంత సఫర్ అవుతున్నారా అనిపిస్తుంది. అంటే పిల్లలకి కూడా మనం కొంచెం బాధ్యత అనేది తెలియచేయటము. సో ఇలా డెఫినెట్గా మనకు ఆఫీస్ రూమ్లో కూర్చుంటే ఏంటంటే ఆ వైబ్రేషన్స్ అనేటువంటిది పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది. చాలామంది తెలియజేశారు ఇక్కడ కూర్చొని ఉంటే చాలమ్మా చక్కగా పాజిటివ్గా ఉంటున్నది అని. మరి ఎన్నెన్నో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం అనేటువంటిది జరుగుతుంది అక్కడ. అందుకని పాజిటివ్ ఎనర్జీని తీసుకోగలుగుతారు. డెఫినెట్గా సక్సెస్ అవ్వటము అనేటువంటిది కూడా దానికి గల ప్రధాన కారణం అది. బొట్టి పెట్టి ఆ లాకెట్స్ కట్టడమా, లేదా ఏదైనా ఒక దండ వేయటమా, లేదా వాళ్ళ జాతకపరంగా ఏమైనా జపాలు అవసరం అనంటే జపాలు చేయించటము, తర్వాత జపతీర్థం అనేటువంటిది కూడా ఉదకము అనేది ఉదక తీర్థం డెఫినెట్గా ఇవ్వాలి. అది వాళ్ళు పుచ్చుకుంటుంటారు. ఇక స్టేట్స్లో వస్తేనే ఉంటుంది కంపల్సరీ. నేను నిర్వహిస్తే, నా ఆధ్వర్యంలో నిర్వహిస్తే, అలాగే ఇప్పుడు స్టేట్స్లో ఉన్నవాడు ఉంటారు ఎక్కువ మంది, వాళ్ళకి తప్పదు
వాళ్ళవి పర్టికులర్స్ తీసుకొని వాళ్ళ పేరు బలంగా చేయడం అనేటువంటిది జరుగుతుంది తప్పించి వాళ్ళకైతే అది అందుకోవటం అనేది ఉండదు. అలాంటప్పుడు ఎప్పుడైనా ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం డెఫినెట్గా వాళ్ళు ఏంటి మస్ట్ కలుస్తారు, తప్పకుండా ఒక శుభవార్త చెప్పడానికి వస్తారు ముందు. అమ్మ మీ దగ్గర ఇలా జపాలు చేయించాము, లేదా మా వాళ్ళు మీ దగ్గర నుంచి ఈ వస్తువులు తీసుకొచ్చి నాకు ఇచ్చారు, చాలా చక్కగా అంటే పాజిటివ్ రిజల్ట్. అంటే స్టేట్స్లో ఉన్నారు కదా అని అనుకుంటారు, కానీ అక్కడ సఫర్ అయ్యే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, చాలా మంది సఫర్ అవుతున్నారు. వాళ్ళందరికీ కూడా పాజిటివ్ ఎనర్జీని తీసుకోవడం కోసం అని చెప్పేసి ఇవి సపోర్ట్ చేస్తాయి. సో ఇలాంటి దైవిక వస్తువులు కావచ్చు, జాతక పరంగా ఏవైనా సరే వస్తువులు అందచేయటం అనేది జరుగుతుంది. పిల్లలకి గనక అక్కడికి తీసుకువెళ్ళటము సాధ్యపడకపోతే ఎలా పొందుపరచాలి అనేది కూడా తెలియచేయటం జరుగుతుంది. ఆ వైబ్రేషన్స్ అనేది పిల్లలకి డెఫినెట్గా కలుగుతాయి. అందుకని ఇలాంటివన్నీ కూడా ఎప్పుడైనా వాళ్ళ వ్యక్తిగతంగా జాతక పరిశీలన అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, మరి అమ్మ మాటల్లో విన్నారు కదా, ఇప్పుడు పిల్లల గురించి బాధపడే వాళ్ళు, పిల్లలు అల్లరి పిల్లలు ఉంటారు, అలాగే చదువుకొని పిల్లలు ఉంటారు, చదువుకున్న ఓసారి మర్చిపోయే పిల్లలు ఉంటారు. కాబట్టి చక్కగా అమ్మ చెప్పిన రెమెడీస్ ఫాలో అవ్వండి. లేదంటే పర్సనల్గా కలగాలనుకునే వాళ్ళు కూడా చక్కగా ముందుగా ప్రయర్గా అపాయింట్మెంట్ తీసుకుని అమ్మతో మాట్లాడవచ్చు. అమ్మ ఇంకా మేమందరం ఎదురు చూసే మంచి మాటలో భాగంగా ఈరోజు ఏం చెప్తున్నారు? తప్పకుండా ఈరోజు తెలియచేసేటువంటి మంచి మాట, ఈరోజు ఏ మంచి మాట అయితే తెలియచేస్తానో అలాంటి మంచి మాటలు ప్రతిరోజు కూడా ఎన్నెన్నో తెలియచేయటం జరుగుతుంది. సీతా శర్మ యూట్యూబ్ ఛానల్ ఉంది, SITASARMA. అందులో కొన్ని వేల రెమెడీస్ అనేది తెలియచేయటం జరుగుతుంది. ఆల్రెడీ అందులో యూట్యూబ్ ఛానల్లో చూసి సక్సెస్ అయిన వాడు వస్తుంటారు నాకు. అసలు మీరు చెప్పింది విని మేము చేశాక సక్సెస్ అయ్యామమ్మా అని చెప్పేసి అప్పుడు వ్యక్తిగతంగా కలిసిన వాళ్ళు కొన్ని వందల మంది ఉన్నారు యథార్థంగా. అలా ఏంటంటే చాలామంది కూడా అమ్మవారి దయ వల్ల సక్సెస్ అయిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు నాన్న. ప్రతి ఒక్కరి మార్గం కూడా విజయ మార్గంగా ఉండాలి అని చెప్పేసి ఆశిస్తూ ఆశీర్వదిస్తూ ఎన్నో పరిహారాలు తెలియచేయడం జరుగుతుంది. అంతకంటే ముందుగా ఎవరికైనా సరే ఆస్ట్రాలజీ పరంగా కావచ్చు, న్యూమరాలజీ పరంగా కావచ్చు, అనేక శాస్త్రాలను ఆధారంగా చేసుకొని కూడా ఒక వ్యక్తి యొక్క జాతక పరిశీలన అనేది చేయడం జరుగుతుంది. సో వ్యక్తిగతంగా అప్రోచ్ అయ్యారు అంటే మాత్రం మోర్ ఇన్ఫర్మేషన్స్ తెలుసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సరే, ఈరోజు తెలియచేసేటువంటి మంచి మాట, చాలామంది కూడా నేను వైభవంగా బ్రతకాలి, కోటీశ్వరుని అవ్వాలి, లేదా బిజినెస్ చేస్తుంటే మంచి లాభాలు రావాలి, గృహంలో మనశ్శాంతి ఉండాలి, అన్యోన్యత అనేటువంటిది ఉండాలి. మరి కొంతమందికి చాలామంది కూడా, కొంతమంది అంటే ఎక్కువ మంది కూడా ఆఫీస్కి వచ్చి బాధపడుతూ ఉంటారు. దొరక వారానికి ఒకరోజు లీవ్ దొరికి మన ఈ హాలిడే వస్తుంది ఆదివారం, ఆ ఒక్కరోజు కూడా ఇంట్లో ఎప్పుడు నసమ్మ గొడవలు వస్తున్నాయి అంటారు. ఎక్కువ మంది వాపోతుంటారు. వాస్తవంగా అది ఏదైనా కావచ్చు, అండర్స్టాండింగ్ లోపం కావచ్చు ఒకళ్ళకొకళ్ళకి. అలాంటి సమస్య ఉన్నప్పుడు కూడా కంపల్సరీ వ్యక్తిగత అపాయింట్మెంట్ తీసుకున్నాను. ప్రస్తుతం చిన్న పరిహారం తెలియజేస్తా. ప్రతి ఒక్క కుటుంబ సభ్యులు కూడా చేయడానికి ప్రయత్నం చేయండి. అది ఆదివారం నాడు ఆచరించాలి కాబట్టి రేపు వీలైనంత వరకు కూడా చేయడానికి ప్రయత్నం చేయండి. ఎప్పుడైనా నేను శనివారం లైవ్ వస్తాను కాబట్టి మరి కొన్ని ఆదివారం చేసే కూడా తెలియజేస్తూ ఉంటాను. కొంచెం బాదం పప్పులు అనేటువంటివి కొన్ని తీసుకొని వాటిని కొంచెం కచ్చాపచ్చాగా దంచి, బెల్లము అనేటువంటిది కొంచెం పాకం పట్టి, అందులో అంటే బాదం పప్పుతో చేసినటువంటి లడ్డూలు అర్థం, కాస్త నెయ్యి వేసి అది ఆ తర్వాత చిన్న ఉండలు చుట్టండి. కనీసంగా 5గురికైనా పంచిపెట్టాలి. బాదం పప్పుతో చేసినటువంటి లడ్డూలు పెద్ద ఎక్కువ అమ్మో ఖర్చుతో కూడుకుంది అలా భావించకండి, కొంచెం చేయండి చాలు. అలా చేశారు అనంటే డెఫినెట్గా జాతక పరంగా మంచి మార్పులు అనేవి వస్తాయి నాన్న. అలాగే మరొకటి అనంటే దీపారాధన అనేటువంటిది సహజంగా దీపారాధన చేస్తూ ఉంటారు. ఆ దీపారాధన అనేటువంటిది మాత్రము ఒక 5 శుక్రవారాల పాటు తామరాకు లభ్యమైతే తామరాకు తీసుకొని వచ్చి ఆ తామరాకు మీద వరిపిండితో చేసినటువంటి దీపారాధన, అంటే వరిపిండితోటి ప్రమిదలా చేసి వరిపిండిలో కొద్దిగా బెల్లము పాలు పోసి కలిపి మీరు ఒక 9 ఒత్తులు అనేవి వేసి చక్కగా దీపారాధన చేయండి మీ గృహంలోనే. ఈ విధంగా మీరు వీలైనంత వరకు కూడా 5 శుక్రవారాల పాటు ఆచరించడానికి ప్రయత్నం చేయండి. ఆ అమ్మవారి అనుగ్రహం వలన మంచి రిజల్ట్ అనేది పొందగలుగుతారు. ఆ తర్వాత మీరు శనగపిండితో చేసినటువంటిది లడ్డు, బూందీ లడ్డు అనేవి కూడా చేసి నైవేద్యం పెట్టి కొంతమందికి పంచిపెట్టండి చాలు. ఈ విధంగా చేశారు అనంటే అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది. ఆరోగ్యపరంగా కావచ్చు, ఆర్థిక పరంగా కావచ్చు, కుటుంబ పరంగా కావచ్చు, చక్కగా కలిసి వస్తుంది. ప్రధానంగా ఎక్కువ మంది సమస్యతో బాధపడేది ఆర్థిక సమస్యలు.
ఈ ఆర్థిక సమస్యలకు చక్కని నివారణ నానా ఇది. మ్యాక్సిమం ఆచరించడానికి ప్రయత్నం చేయండి. ప్రతి ఒక్కరి మార్గం విజయ మార్గంగా ఉంటుంది. ఓకే అమ్మ, చాలా చాలా మంచి పరిహార మార్గాలు ఈనాటి విజయ మార్గం కార్యక్రమం ద్వారా మీ అందరితో అమ్మ పంచుకున్నారు. మరి ఆ సమస్యలు ఉన్న వాళ్ళు చక్కగా పరిహారాలు పాటించండి. అమ్మ, మంచి విషయాలు మా అందరితో పంచుకునేందుకు మీకు ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. జై శ్రీరామ్. వీక్షించారుగా, ఇది ఈనాటి విజయ మార్గం కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. మీకు పుట్టిన తేదీ తెలియదా? సమస్య ఏదైనా పరిష్కార మార్గం విజయ మార్గం. మాతృశ్రీ శ్రీమతి సీతా శర్మ ముఖ కవళికల ద్వారా ఖచ్చితమైన పరిష్కారం చెబుతారు. వివరాలకు సంప్రదించండి. ఇంటి నెంబర్ 1-1-336/51, చిక్కడపల్లి త్యాగరాయ గాన సభ ప్రక్కన, హైదరాబాద్. ఫోన్ నెంబర్స్ 9347998039, 70327424339, 9390006.